ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఇది. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. లోకల్ పాలిటిక్స్ అయినా నేషనల్ పాలిటిక్స్ అయినా వాటి గురించి ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన అందులో వస్తుంది. ఇప్పుడు కూడా అదే రకమైన ప్రస్తావన వచ్చింది. సందెట్లో సడేమియా అన్నట్టుగా ఒక వర్గం మీడియా ఉంటుంది కదా, ఇక రకరకాల చర్చలు రకరకాల డిబేట్లు పెడతా ఉంది. ఎవరిని డిబేట్లు పెట్టినా ఎవరిని రకాలుగా ఊహించుకొని వాళ్ళు విశ్లేషణలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఒక్కటే. అసలు చర్చ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి, మరి నేషనల్ పార్టీకి నో ఎంట్రీ బోర్డు ఎందుకు పెట్టారన్నది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో జమిలీ ఎన్నికలు కావచ్చు, ఇంకా ముందుగానే రావచ్చు, 2029లో రావచ్చు, 28లో రావచ్చు, ఏ ఎన్నికలైనా సరే ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ గెలవనీయకూడదు, అంటే ఎన్డీఏ కూటమి గెలవకూడదు, ఇండియా కూటమి గెలవాలనేటువంటి ఆలోచనతో సోనియా గాంధీ గారు ఈసారి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రాంతీయ పార్టీలు ఏవేవి బలంగా ఉన్నాయని చెప్పి వారందరితో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా వారు పరిష్కారం చేసుకొని ఖచ్చితంగా 2029లో మరి గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి క్రమంలో, అంటే వారి ఆలోచన బాగుంది, కానీ మరి అది అంత ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా అంటే కష్టం అనిపిస్తుంది. సో ఎప్పుడు ఈజీ అవుతుందంటే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలుపుకొని పోతే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు సంప్రదింపులు జరిపారంట. అంటే ఇండియా కూటమిలో కలవమని చెప్పి సోనియా గాంధీ గారు పిలుపునిచ్చారంట. సో ఈ పిలుపునిచ్చినటువంటి క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను అని చెప్పి కరాఖండిగా చెప్పేశారట. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి సంబంధించి కొంతమంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ పాలిటిక్స్ కాబట్టి ఆ పార్టీలో ఈ పార్టీలో చేరేటువంటి రకం కాదు, సింహం సింగిల్గానే వస్తుందని ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు అంటారో అదే రకంగా సింగిల్గానే వస్తారని చెప్పి కొంతమంది చెప్తా ఉంటే, ఇక ఒక వర్గం మీడియా అని చెప్పాను కదా, వాళ్ళేమంటారంటే అమ్మమ్మమ్మ జగన్మోహన్ రెడ్డి అట్లా ఎట్లా పోతాడు, ఇప్పుడు ఇండియా కూటమిలో చేరితే బీజేపీ పార్టీ ఊరికే ఉంటుందా, వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేసింది కాబట్టి భయం, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ అంటే వణికిపోతాడు కాబట్టే నో అని చెప్పాడు, మనసులో ప్రాణం పీకుతుంటుంది వెళ్ళాలి అని, కానీ వెళ్ళలేకపోతున్నాడు. ఇది ఈ భయంతోనే తప్ప జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ పాలిటిక్స్ ఇంకో పాలిటిక్స్ రాష్ట్ర ప్రయోజనాలు అనేది అబద్ధం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇలా పిచ్చి వాదన కాకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పుడు అంటే ప్రశాంతంగా హాయిగా ఏసీలో కూర్చునేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మొత్తం భారతదేశం మొత్తం తెలిసింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి భయపడకుండా 16 నెలలు జైల్లో పెట్టి అక్కడ కూడా రాయబారాలు పంపించారు. ఇప్పటికైనా ఒప్పుకోమని, మా మాట వినమని, బయటికి తీసుకొస్తామని చెప్పినా కూడా నేను రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాను, నా తండ్రి కోసం మరణించినటువంటి వారికి ఎవరైతే వాళ్ళ ఇంటికి వస్తానో ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతాను, ఖచ్చితంగా వెళ్ళి తీరుతానని చెప్పి అదే మాటకి కట్టుబడి ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వణికిపోయి ఉంటే, భయపడి ఉంటే మరి అదే రోజు ఈ కేసులు ఉండేటివి కావు, ఏవి కాదు, ఆ రోజే వాళ్ళకు తల వంచి మీరు చెప్పినట్టుగా వింటా అనేవాడు కదా. ఆ తర్వాత పార్టీ పెట్టడం ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చుకోవడం ఎందుకు, ఎన్ని జరిగినాయి, ఎన్ని అవస్థలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు, అందరికీ తెలిసిన విషయమే కదా. సో అలాంటి పార్టీకే భయపడినటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదో భయపట్టిస్తే కేసుల కోసం దానికోసం భయపడి వాళ్ళు ఏదో కేసులు పెడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ అది కాదు. బీజేపీకి భయపడు, ఇంకో దానికి భయపడు, దేనికి భయపడి కాదు. భయపడితే భయపెట్టే రకం జగన్మోహన్ రెడ్డి కానీ కాదు. పైకి ఏదో మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారు, కానీ వాస్తవం ఏంటో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బంది పెట్టింది, తన తండ్రిని ఎన్ని రకాలుగా చనిపోయిన తర్వాత కూడా ఎంత అవమానించింది, తన కుటుంబంలో ఏ రకంగా చిచ్చు పెట్టింది, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అండ్ పొలిటికల్ స్ట్రాటజీ జగన్ గారికి తెలియదా? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే గెలిచేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు కూడా పోతాయి కదా. ఎందుకంటే తెలంగాణ విడిగొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం జరిగిందనే విషయం గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రస్తావించారు కదా. అలా విడిగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు ఎట్లా పెట్టుకుంటారు? ఒకవేళ నిజంగానే భయపడేవాడైతే 2024లో కూడా బీజేపీ పార్టీ జగన్ గారితో పొత్తు పెట్టుకుంటారని ఒక ప్రతిపాదన తెచ్చినప్పుడు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు కదా. సో మరి ఎక్కడ భయపడ్డట్టు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు, నా పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు, మా పార్టీ సిద్ధాంతాలు వేరు, మీ పార్టీ సిద్ధాంతాలు వేరు, కాబట్టి వారికి వ్యతిరేకంగా నేను ఏ నిర్ణయం తీసుకోనని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా భావించారు కాబట్టే ఆ రోజు ప్రతిపాదన తిరస్కరించారు. ఈ రోజు కూడా అదే నిర్ణయం, అంతే తప్ప కేసులకు భయపడడానికి ఇక్కడ స్కోప్ ఎక్కడ ఉంది? అది కాక కేసులు నిలబడేటువంటి అవకాశం ఎక్కడ ఉంది? వైఎస్ వివేక కేసు అన్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎక్కడ ఉంది? సిబిఐ విచారణ జరిపితే కూడా ఏం తేలేదు కదా. ఇంకోటి ఏమంటారు ఇక్కడ, లేదు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనంట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి ఆ స్కామ్ల గురించి అంట, ఆ
ఆ స్కామ్ల గురించి బయటికి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోయే ఒక పార్టీలో చేరేటువంటి అవకాశం కూడా ఉందంట. అసలు ఏం స్కాములు చేశారని ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు సీఎం ఆయనే కదా, మరి ఆయన ఏమైనా చేయగలుగుతున్నారా? కేసులు పెట్టారు, ఏమైనా చేయగలుగుతున్నారా? ఈడీ వచ్చి చూస్తా ఉంది, ఏమైనా చేయగలుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎక్కడైనా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టుగా ఎక్కడైనా ఉందా? ఏది కూడా తేల్చలేకపోతున్నారు కదా. టీటీడీ లడ్డుకు సంబంధించి ఏమైనా తేల్చగలిగారా? కల్తీ జరిగిందని చెప్పారు కదా, ఎవరైనా జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది కదా డేట్తో సహా. సో ఇట్లా చాలా ఉన్నాయి. మరి ఒకటైనా ప్రూవ్ చేయగలిగారా? ఏది చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులు కూడా ప్రూవ్ చేయలేకపోయారు కదా. సో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడడానికి అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో కలవకపోతే మట్టి కొట్టుకుపోతాడు, మట్టిలో కలిసిపోతాడంటే కాంగ్రెస్ పార్టీ జగన్తో పెట్టుకుని మట్టి కలిసిపోయిన సంగతి అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నందుకే కదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రూపాయలు లేకుండా పోయింది. యావత్ మొత్తం కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ వెళితే గెలితే యూటర్న్కి అలవాటు పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చు కాంగ్రెస్ పార్టీలు, ఎందుకంటే గతంలో వెళ్ళారు కాబట్టి ఆ రకంగా పార్టీలు మారేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏ పార్టీ అయినా మారాడో, ఎవరితో నన్ను పొత్తు పెట్టుకున్నాడో, మొదటి నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి సింగిల్గానే ఒకటే వాళ్ళ ఆలోచన ఏంటి, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రానికి చేయాల్సినటువంటి మేలు చేస్తానంటే ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తామని చెప్పారు. దానికి కట్టుబడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నో అని చెప్పేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. సో దాని గురించి మాట్లాడకుండా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది, బీజేపీ పార్టీ చేస్తున్న తప్పు అదే, కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తే దరిద్రం వదులుతుంది, కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోకపోతే నాశనం అయిపోతాడు, బీజేపీ పార్టీ కనుక ఇట్లే వదిలేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ పెడతా ఉన్నారు. కానీ ఇదంతా పిచ్చివాదన కాకపోతే ఏమంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలుసు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కాంగ్రెస్ పెట్టినటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు, వాటన్నిటిని తట్టుకొని నిలబడి ప్రతిపక్షంలో ఉన్న 2014, 2019లో భారీ విజయాన్ని సాధించారు. 2024లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ పుంజుకుంటున్నారు కదా. ఖచ్చితంగా నిలబడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంది వాళ్ళ పార్టీ బలమైనటువంటి పార్టీ, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ. సో ప్రజలు ఆదరిస్తారని నమ్మకం వాళ్ళకు ఉంది. మీరు ఏదో కేసులు పెడతారు, అంతకుముందు అన్నారు 3R జైలు, అండమాన్ జైలు, ఆ జైలు, ఈ జైలు అన్నారు. ఏమైపోయింది? మీకు డిబేట్లు పెట్టి ఉదరగొట్టారు కదా, ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. మీరు ఏదైతే జాకిలు పెట్టి లేపేటువంటి నాయకులు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాత్రం చెప్పారు, వాళ్ళ మీద కేసుల గురించి చెప్పారు, వాళ్ళు యూటర్న్లు తీసుకున్నది చెప్పారు, వాళ్ళు ఎందుకు పార్టీలతో కలుస్తున్నారో చెప్పారు, వాళ్ళు పొత్తులు పెట్టుకోకపోతే రాజకీయంగా వాళ్ళ మనుగడే ఉండదని తెలుసు, అది దాని గురించి చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, సోనియా గాంధీ గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ఫ్యామిలీని ఎంత బాధ పెట్టారో అందరికీ తెలుసు. సో ఈరోజు ఏమైంది? కాలమహిమ, కర్మ రిటర్న్స్ అంటారు కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంటుందని తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవడానికి ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పారు. దానికి కారణాలు ఏంటంటే ఎవరి పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, అంతే తప్ప ఈ జరుగుతున్నటువంటి చర్చకి దానికి ఏ సంబంధం లేదు. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.